లూకాసు సువార్త 7వ అధ్యాయం. లూకాసు సువార్త 7వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. లెట్ us రీడ్. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమైండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహా అధికారమునకు లోబడిన వాడును. నా చేతి క్రిందనో సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయుమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారికి పంపెను. చాలండి, థ్యాంక్ యూ. సో జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు ఆ టైంలో శతాధిపతి అంటే మీకు ఉదాహరణకి ఇప్పుడున్న జనరేషన్ ప్రకారంగా గవర్నర్స్. మన గవర్నర్ ఎవరు? స్టేట్ ఆఫ్ తెలంగాణకి మారిండా లేకపోతే ఆమె రాజీనామా చేసింది తమిళ సాయి? ఎనీవే, సో అప్పట్లో శతాధిపతి అని అంటే ఇట్స్ లైక్ ఏ గవర్నమెంట్స్ని పరిపాలించే వ్యక్తులు, ఆ గవర్నర్స్గా ఉండే వ్యక్తులు. సో ఆ శతాధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతటినీ కూడా పరిపాలించి వాళ్ళ కింద రకరకాల మినిస్టర్స్, రకరకాల ప్రజలు ఉండేవాళ్ళు. అలాంటి శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చే రోజు వచ్చింది. ఎవరికి వచ్చింది? శతాధిపతికి. అలాంటి గవర్నర్కి ఎవరి యొద్దకు వచ్చే రోజు వచ్చింది? యేసు ప్రభు దగ్గరికి వచ్చే రోజు వచ్చింది. అదే శతాధిపతి యేసు ప్రభు బోధిస్తున్నప్పుడు అడ్డగించిన రోజులున్నాయి. అదే యేసుక్రీస్తు ప్రభు వాక్యం చెప్తున్నప్పుడు, అద్భుతాలు చేస్తున్నప్పుడు ప్రజల మధ్యలోనికి వెళ్ళి దేవుని యొక్క క్రియలు, దేవుని వాక్యం బోధిస్తున్న ఆ టైంలో ఇలాంటి శతాధిపతులే డిస్టర్బ్ చేశారు. కానీ ఈ సమయమున అదే శతాధిపతి ఎక్కడికి వస్తున్నాడు? యేసు ప్రభు దగ్గరికి వచ్చి సహాయాన్ని అడుగుతున్నాడు. ఏమని? అయ్యా, నా దాసుడు ఆరోగ్యంగా లేడు, నా దాసుడు కంప్లీట్గా హీనమైపోయాడు. సో ఏం చేయమంటున్నాడు? మా ఇంటికి వచ్చి మరి మీరు ప్రేయర్ చేయండి, మా ఆఫీస్కి వచ్చి మీరు ప్రేయర్ చేయండి అని అంటున్నాడా శతాధిపతి? ఏమంటున్నాడు? నా కింద కూడా దాసులు ఉంటారు, నా కింద కూడా అధికారులు ఉంటారు. నేను చెప్తే పోమంటే పోతారు, రమ్మంటే వస్తారు. అలాంటి అధికారం నాకు ఉంది. అదే అధికారాన్ని బేస్ చేసుకొని, అదే శక్తిని బేస్ చేసుకొని శతాధిపతి యేసుక్రీస్తు ప్రభుతో ఏం మాట్లాడుతున్నాడంటే ఒకసారి చూద్దాం. కమ్ వర్స్ టు ద 8th verse చదుదాం. నేను అధికారమునకు లోబడిన వాడును, నా చేతి సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపాను. 7వ వచనం. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఏమంటున్నాడు? అయితే మాట మాత్రం సెలవిమ్ము, మా దగ్గరున్న ఆ దాసుడు స్వస్థపరచబడతాడు. నువ్వు మా ఇంటికి వచ్చి ప్రేయర్ చేస్తే నా దాసుడు బాగా అయిపోతాడు అని అనట్లే. వాట్ ఈ స్పీకింగ్? ఏం మాట్లాడుతున్నాడు ఆ శతాధిపతి యేసు ప్రభుతో? వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్? ఏ ఫెయిత్ని బట్టి మాట్లాడుతున్నాడు? మీరు మాట మాత్రమే సెలవివ్వు, నా ఒక దాసుడు స్వస్థపరచబడతాడు. సో ఇలాంటి నమ్మకం, ఇలాంటి విశ్వాసం మనకి రావాలని దేవుడు చెప్తున్నాడు. కింది వచనాల్లో చూస్తే యేసుప్రభు అంట, చదవండి 9th verse. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహము వైపు తిరిగి, ఇజ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నాడు? ఇజ్రాయేలులో అంటే ఆ దేశంలో ఇలాంటి విశ్వాసం నేను ఎక్కడా చూడలేదు. ఎలాంటి విశ్వాసం? ఒక మాట ఇస్తే అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే ఆయన కూడా ఒక మాట ఇస్తే తన దగ్గర ఉన్న అధికారులు చేస్తారు. అధికారులు ఈజ్ ఎ సైన్ ఆఫ్ ఏంజల్స్. అతడు ఈజీగా ఒక ప్రోటోకాల్ ప్రకారంగా స్పిరిచువల్గా అర్థం చేసుకుంటున్నాడు. నేను ఒక గవర్నర్గా నా కింద రకరకాల అధికారులు ఉంటారు. ఆ అధికారులు ఎవరెవరైతే ఉంటారో నేను చెప్తే ఏది చెప్పినా అధికారులు చేస్తారు. సో అది శరీరపరంగా. ఆత్మీయంగా కూడా
యేసుక్రీస్తు ప్రభు గొప్పవాడు. ఆయన మాట సెలవిస్తే ఆ మాట చొప్పున అక్కడ దూతలు వెళ్ళి ఏం చేస్తాయంట, అద్భుతాలు జరుగుతాయంట. అదే ఫెయిత్ అతనికి ఉందండి. హల్లెలూయా. సో మన వరకు వస్తే వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ వి హావ్? మనకు ఏ విశ్వాసం? ఇంటికి రావాలని ఒకరు, చేయబెట్టి ప్రార్థన చేయాలి ఖచ్చితంగా ఇంకొకరు, ఒక రోజు ఉండాలి, కొంతైతే 3 రోజులు ఉండాలి, మా ఇంట్లో పడుకోవాలి, మా ఇంట్లో తినాలి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫెయిత్, రకరకాల విశ్వాసాలు ఉన్నాయి. ఇక్కడ విశ్వాసాన్ని చూసి యేసుప్రభు ఆశ్చర్యపడుతున్నాడంట. నీ మాట మాత్రం సెలవిమ్ము, నా ఇంట్లో ఉన్న నా దాసుడు స్వస్థ. అక్కడ మాట ఇస్తే ఇక్కడ ఎలాగవుతుంది? ఒక విషయం చెప్తాను. వేరే దేశంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, నాకు పరిచయస్తులు. నాతో ప్రార్థన చేయించుకోవడానికి వాళ్ళు ఆ దేశాన్ని విడిచిపెట్టి ఈ దేశంకి వచ్చి, ఇబ్రాహీంపట్నం ప్రాంతానికి వచ్చి ప్రార్థన చేయించుకోరు. అది చాలా రిస్క్ ఉంది కాబట్టి ఫెయిత్ ఎక్కువ ఉంది. మళ్ళీ చెప్తున్నా, రిస్క్ ఎక్కువ ఉంది ఒక దేశం నుండి ఒక దేశానికి రావడానికి. అర్థమవుతుందా? అమెరికాలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంట్రీస్లో ఉన్న ప్రజలు, మనం ఆఫ్రికా కంట్రీస్లో ఉన్న వాళ్ళు పరిచయస్తులు ఉన్నారు, అమెరికా కంట్రీస్లో ఉన్న వాళ్ళు పరిచయస్తులు ఉన్నారు, యునైటెడ్ కింగ్డమ్స్లో ఉన్న వాళ్ళు పరిచయస్తులు ఉన్నారు, అక్కడ ఉన్న సిటిజన్స్ మనకు పరిచయస్తులు. ఏం చేస్తుంటారు? పాకిస్తాన్ దేశంలో ఉన్న వాళ్ళు పరిచయస్తులు. సో అక్కడ ఉన్న వాళ్ళు ఏంటి, ప్రాఫిట్ నాకు ఈ సమస్య ఉంది, ప్రేయర్ చేయండి. ఏం చేయాలి? ప్రేయర్. ఫోన్లో ఒక వర్డ్ పలుకుతాను, నీకు స్వస్థత కలిగిందని. ఎక్కడుండి నేను ఎక్కడ పలుకుతున్నాను? ఇబ్రాహీంపట్నంలో ఒక స్థానంలో ఒక స్థలంలో నేనుండి మాట పలుకుతున్నాను. ఈ మాట చొప్పున అద్భుతం ఎక్కడవుతుంది? ఇంకో దేశంలో అవుతుందంట. అంటే నీ మాటకు శక్తి ఉంది, కానీ అవతల వాడికి విశ్వాసం లేదు. అదే అవతల దేశంలో ఉన్న వ్యక్తులకు విశ్వాసం ఉంది కాబట్టి నేను పోయి వాళ్ళకి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. మాట సెలవిస్తే అది కార్యం అనేది జరుగుతుందండి. ద సేమ్ ఫెయిత్ బిలాంగ్స్ టు యూ. హల్లెలూయా. మరి దేవుడు ఏ విశ్వాసాన్ని కోరుకుంటున్నాడు? మాట మాత్రము సెలవిమ్ము, ఐ షల్ బి హీల్డ్ అండ్ యూ షల్ బి హీల్డ్. అలాంటి ఫెయిత్ని మనం ఎంకరేజ్ చేద్దామా లేదా? ఒక విషయంలో నా కైండ్ ఆఫ్ స్ట్రాటజీ వినండి. కొన్ని ప్రాంతంలోకి వెళ్తానండి, వాళ్ళు ప్రే చేయమంటారు, రోగంను బట్టో, వ్యాధిని బట్టో, చీకటి శక్తులను బట్టో, లేకపోతే ఇంకేదన్నా బట్టో ప్రేర్ చేయమన్నప్పుడు నేను ఒక 1 minute ప్రార్థన చేస్తాను. యేసయ్యా, ఈ బిడ్డకు అద్భుతం చేయండి, ఈ వ్యక్తికి కార్యం చేయండి, స్వస్థపరచండి, దయ్యంను తొలగించండి అని ప్రార్థన చేస్తాను. చేసిన తర్వాత ఆమెన్ అన్న తర్వాత ఒక మాట పలుకుతానండి, నువ్వు విడుదల పొందావని. అర్థమవుతుంది అందరికీ? హల్లెలూయా. నేను 1 minute ప్రేయర్ చేస్తాను, యేసయ్యా ఈ బిడ్డకు స్వస్థత ఇవ్వండి, ఆ రోగం తీసేయండి ప్రభా, మీరే బాగుపరచండి, అంతా ప్రార్థన చేసిన తర్వాత ఆమేన్ అన్న తర్వాత ఇంట్లోకించి వెళ్ళిపోయే ముందు నువ్వు స్వస్థపరచబడ్డావని చెప్తాను. యాక్చువల్గా ఆ ప్రార్థన అసలుకే పనికిరాదు, ఒక వర్డ్ చాలు, నువ్వు స్వస్థపరచబడ్డావు. హల్లెలూయా. బట్ ఆ వ్యక్తి ఏం నమ్ముతాడు? స్వస్థపరచబడ్డావు అనే మాట కన్నా ఎక్కువ దేని నమ్ముతాడు? నేను చేసిన నిమిషం ప్రార్థన. నా నిమిషం ప్రార్థనలో శక్తి లేదు, దానికన్నా ఎక్కువ శక్తి ఒక వర్డ్లో ఎక్కువ పవర్ ఉంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా వే ఆఫ్ స్టైల్ ఎక్కడికి వెళ్ళి నేను అబ్జర్వ్ చేయాలి. 5 నిమిషాలు ప్రార్థన చేస్తాను, ఒక వర్డ్ పలికేసి వస్తాను. మీటింగ్స్ పెడుతూ ఉంటాం, ప్రార్థన చేస్తాం, జస్ట్ 1 word, నీకు అద్భుతం జరిగిందంట. కానీ 2 నిమిషాలు ప్రేయర్ చేశాను అక్కడ. ఆ 2 నిమిషాలు ప్రార్థనని ఏం చేస్తారు? సాటిస్ఫాక్షన్ అవుతారు ప్రజలు. అమ్మయ్య, ప్రాఫిట్ 2 నిమిషాలు నా కోసం ప్రార్థన చేశాడు. నీ కోసం 2 minutes ప్రార్థన చేయాల్సిన ఎక్కువ సమస్య ఇది కాదు. నీ సమస్య చాలా చిన్నది, నీ సమస్య చాలా 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 చిన్నదండి. హల్లెలూయా. ఆ సమస్యను ఎలా డీల్ చేస్తాం? దట్ ఇస్ ఓన్లీ 1 word, యేసు క్రీస్తు నామములో నీకు స్వస్థత కలిగింది. ఇట్స్ డన్. ఆ వ్యక్తి నడవడం స్టార్ట్ చేస్తాడు, ఆ వ్యక్తికి జ్వరం విడిచిపోతాడు. హల్లెలూయా. దాట్స్ కైండ్ ఆఫ్ ఎ ఫెయిత్. అలాంటి విశ్వాసం మీ నుండి రావాలని దేవుడు కోరుకుంటున్నాడని. ఆ విశ్వాసం మీలో పెరుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాఫిట్ మా కోసం ప్రార్థన చేస్తారా? ఎన్ని నిమిషాలు? ఒకరికి ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒకరికి నిమిషం ప్రార్థన చేశా యేసు నామములో, ఒకరికి 2 నిమిషాలు ప్రార్థన చేసిన, ఒకరికి 5 నిమిషాలు ప్రార్థన చేసిన. ఈ 1 నిమిషం ప్రార్థన పొందుకున్నాడు ఏమంటాడో తెలుసా? ప్రాఫిట్ మారిండు, ప్రాఫిట్ మంచోడు కాదు,
5 నిమిషాల ప్రార్థన ఏమో ఆమెకి చేసిండు, నాకేమో నిమిషం చేస్తాడా? అసలు అంటే వీళ్ళు ముగ్గురు అదే లెవెల్లో ఉన్నారు. ఇంకొకడు వస్తాడండి, ప్రాఫెట్, ఐ డోంట్ నీడ్ ప్రేయర్, ఐ నీడ్ వర్డ్. నీ నుండి నాకు ప్రార్థన కాదు, ఒక వర్డ్ కావాలి. దట్స్ ద వర్డ్ ఆఫ్ ద ప్రాఫెట్స్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Different kind of the world is sustained by my words, by the power of God. దేవుని శక్తి అనేది నీ వాక్కుకు దేవుడు ఇస్తాడండి. నువ్వు పెడుతున్న పిలుపునకు, నువ్వు చెప్తున్న పదాల కన్నా ఎక్కువ పవర్ నువ్వు పలికిన మాటకు వస్తా. మాట్లాడడం వేరు, పలకడం వేరు. డిఫరెన్స్ అర్థమవుతుందా? మాట్లాడటం వేరు, పలకడం వేరు. పలకడం అంటే ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ యువర్ కంప్లీట్, నీ కడుపులో నుంచి ఆ స్వరం వస్తుందండి. మాట్లాడడం అంటేనేమో ఏదో నార్మల్ వేలో నార్మల్ సౌండ్తో మాట్లాడుతాం. అదే పలకటం అంటే ఇట్ హ్యాస్ టు బి స్పోకెన్ ఫ్రమ్ యువర్ అటర్ ద వర్డ్. అంటే నీ హృదయానుసారంగా నీ పూర్ణ బలంతో ఒక వర్డ్ పలుకుతావు, అది జరుగుతుందంటే. హల్లెలూయా. సో ప్రేయర్ ఎందుకు చేయాలి? వాట్ కైండ్ ఆఫ్ ఏ ప్రేయర్? అసలు ఆ ప్రార్థన ఎందుకు చేయాలి? మనం ప్రేయర్ చేయకపోతే ఏమవుతుంది? ఉదాహరణకి మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి మన భవిష్యత్ నిర్ణయించబడతాం. ఎంతమందికి అర్థమైంది ఈ వాక్కు? ఈరోజు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నీ భవిష్యత్ నిర్ణయించబడతా. నీకు దేవుడు తలరాత రాశాడా? రాయలేదా? రాయలే. దేవుడు నీకు తలరాత రాశాడనుకో, నువ్వు రోబోట్, ఆయన రిమోట్ ఉంది, ఆయన ఇట్లా అంటే ఎట్లా అట్లా ఆడుతుంటావు. కానీ దేవుడు ఏం చేశాడు? నీకు స్వేచ్ఛ ఇచ్చాడంట. నిన్ను సృష్టించి భూమి మీద పెట్టి నువ్వు ఎలా జీవిస్తావో నీ ఇష్టం, ఎలాగైనా జీవించు. నువ్వు ఏది విత్తుతావో ఆ ఫలమే కోస్తావు. చెడు విత్తుతున్నావా? చెడే కోస్తావు. మంచిని విత్తుతున్నావా? మంచిని కోస్తావు. జ్ఞానాన్ని విత్తుతున్నావా? జ్ఞానాన్ని కోస్తావు. ఇట్ ఈస్ కంప్లీట్లీ బియాండ్ ఆఫ్ యువర్ స్క్రిప్చురల్ పవర్స్. సో ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వి నీడ్ ఫెయిత్. మనందరికీ ఏం కావాలి? విశ్వాసం కావాలి. ఏ విశ్వాసం కావాలి? ఎలాంటి విశ్వాసం కావాలి? ఇప్పుడు పలికే విశ్వాసం కావాలా? మాట్లాడే విశ్వాసం కావాలా? ఎందుకు మనందరం ప్రార్థన చేయాలంటే, ఈరోజు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మన భవిష్యత్ ఏమైంది? నిర్ణయించబడతా. ఉదాహరణకి 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో ఏ కోర్స్ తీసుకోవాలో అనే నిర్ణయాన్ని బట్టి భవిష్యత్తులో దానికి సంబంధించిన జాబే వస్తుంది. అవునా కాదా? సో ఈరోజు తీసుకున్న చిన్న నిర్ణయం బట్టి నీ భవిష్యత్ చిన్నగా ఉంటుంది. ఈరోజు తీసుకున్న పెద్ద నిర్ణయం బట్టి నీ భవిష్యత్ చాలా గొప్పగా ఉంటుంది. అర్థమవుతుందా? ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను ఎమ్మెల్యేతో తిరగాలి అనే మైండ్ ఉంటుంది కొంతమందికి. ఎవడన్నా వచ్చినా కానీ, నేను ఎవరితో తిరుగుతున్నా తెలుసా, నా పక్కన ఎమ్మెల్యే ఉన్నా, ఇది ఒక మైండ్. ఇంకో మైండ్ చెప్తాను, నేను ఎమ్మెల్యే అవ్వాలా. సో దిస్ ఇస్ ద మైండ్ సెట్. అర్థమవుతుందా? నేను అతనితో తిరగాలనే గ్యాంగ్ ఉంటుంది, ఇదొక గ్యాంగ్. ఇంకో గ్యాంగ్ ఏముంటుంది? అతనితో తిరగతందుకు నేను ఎప్పుడు ఆయనతో ఉన్నందుకు కాదు, ఎప్పుడు ఆయనతోనే ఉంటానన్నందుకు కాదు, ఆయనలాగా నేను ఉంటానందుకే ఆయనతో ఉన్నాను. దట్స్ ద ఫేవర్ ఆఫ్ ద లార్డ్, మైండ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్యతో చాలామంది ఉండి అలానే ఉంటారు, కానీ యేసయ్యతో ఉండడం ఎందుకంటే ఆయనలాగా మార్చబడటం అంటే. దట్స్ ఎ గ్రేస్. హల్లెలూయా. ఎంతమంది ఆయనలాగా అవ్వాలనుకుంటున్నారు? వీ హ్యావ్ ఆల్ ద డిజైర్స్ టు బీ లైక్ హిమ్. ఆయనలాగా అవ్వాలంటే ఆయన మాట చొప్పున మనం జీవించాలి. తర్వాత మన మాటలో ఉన్న శక్తిని మనం కోల్పోకండి దయచేసి. సో వీ హ్యావ్ వర్డ్. నువ్వు చేస్తున్న ప్రార్థన యేసు నామంలో చేస్తున్నావు కనుక నీ ప్రార్థనకి, నీ వాక్కుకు శక్తి అనేది ఉంటుందండి. దేవుడు అనేవాడు ఒక్కడై మన మధ్యలో ఉన్నాడు కనుక ఆ భూమిని, ఆకాశాన్ని, సముద్రాలను, నక్షత్రములను, సూర్యుని, చంద్రుని సృష్టించిన వాడు ఒక్కడే. ఆ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆ దేవుని మనం నమ్ముతున్నాం. ఎప్పుడైతే ఆ దేవుని నమ్ముతున్నామో, మీనింగ్ దట్ ఆ దేవుడిలాగా మనం జీవించటానికి శక్తిని మనం పొందుకొని ఉన్నామంటండి. సో ఆ శక్తి అనేది మన మీద రావటానికి ఈ వాక్యం అనేది మీతో దేవుడు ఆత్మ ద్వారా మాట్లాడుతుంది. హల్లెలూయా. ఏ రోజు ఎవరు చనిపోతున్నాడు, ఏ రోజు ఎవరికి యాక్సిడెంట్ అవుతుంది, ఏ రోజు ఎక్కడ విపత్తు జరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు. అది దేవునికి తెలుసు. దేవుని ఆత్మ కలిగిన వాడికన్నా అర్థమవుతుంది. సో రేపటి రోజున నీ లైఫ్లో, నీ జీవితంలో ఏమవుతుందో నీకు తెలియదు కనుక ప్రార్థన చేయాలి. ఏం ప్రేయర్ చేయాలి? ఈ ప్రార్థన ఏం చేస్తాం? ఎప్పుడైతే ప్రేయర్ చేస్తామో
నీ నోటి నుంచి విడుదలవుతున్న ప్రతి ఒక్క మాట ఎక్కడికి వెళ్తుందో తెలుసా? నీ భవిష్యత్తులోనికి వెళ్తుందంట. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే ఈరోజు నువ్వు ఏదైతే ప్రార్థిస్తావో ఈ మాట ఎంత శక్తిగా నువ్వు ప్రార్థిస్తావో, ఎంత శక్తిగా, ఎంత విశ్వాసంతో పలుకుతావో అన్ని రోజులు భవిష్యత్తులో ఉంటుందంటండి నీ మాట. రేపటి రాజు జరగబోయే ప్రతి యాక్సిడెంట్స్ నీ మాట కొట్టేస్తుందంటండి. హల్లెలూయా. ఏమనాలా? యేసుక్రీస్తు నామమున నా భవిష్యత్ని దేవుని మహిమకరంగా ఉండునుగాక. నా భవిష్యత్తులో జరగబోయే ప్రతి ప్రమాదాలను యేసు నామములో ఇప్పుడే నేను కొట్టివేస్తున్నాను. నా భవిష్యత్తులో జరగబోయే మరణకరమైన సంభవాలు యేసు నామంలో ఇప్పుడే కొట్టివేస్తున్నాను. రేపటి రోజున ఏ రోగము రాబోతుందో, రేపటి రోజున నా భర్తకు హఠాత్తుగా చనిపోయే ప్రమాదం రావచ్చేమో, కానీ యేసుక్రీస్తు నామములో ఇప్పుడే దాన్ని విరగొడుతున్నాను. సంవత్సరం తర్వాత వచ్చే మరణం కూడా ఇప్పుడే విరగొడుతున్నాను. దట్స్ ద పవర్ ఆఫ్ యువర్ వర్డ్. హల్లెలూయా. నీ మాటకి శక్తి ఉందండి. ఒకసారి అనందామా, నా మాటకు శక్తి ఉందని. ఇప్పుడు నీ శక్తి కలిగిన మాటను పనికిరాని పందుల దగ్గరికి వెళ్తావా? వెళ్ళి అక్కడ నీ మాటను విడుదల చేస్తావా? నీ ముత్యాలు పందుల దగ్గర వెయ్యకుము, ఒకవేళ వేస్తే అవి తొక్కేస్తాయంట. ఎందుకు తొక్కేస్తాయి? అవి ముత్యాలని తెలీదు, నీకు మాత్రమే తెలుసు. నీ కష్టము, నీ బాధ ఎప్పుడైతే పక్కవారితో పంచుకుంటారో నీ బాధను బట్టి నిన్ను చూస్తారు, నీ కష్టాన్ని బట్టి నిన్ను చీప్ చేస్తారు తప్ప నీ కష్టం పోవాలని వాళ్ళు అనుకోరండి. ఈ మాట అర్థం చేసుకోండి అందరం కూడా. సో మనం చెప్పుకుంటున్న బాధ, వేదన, కష్టం అది ఏదైనా కావచ్చు. నీ పక్కవారికి చెప్పుకుంటున్నావేమో, నీ బంధువులకు చెప్పుకుంటున్నావేమో, నీ ప్రజలకు చెప్పుకుంటున్నావేమో. కొంతమంది నీ బాధ అర్థం చేసుకున్నా కొంతమంది ఏం చేస్తారు? నీ బాధను బట్టి హేళన చేస్తారంట. కొన్నిసార్లు మనం ముత్యాల లాంటి మాటలు చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోరు. అలాంటి వాడికి మరి పందులుగా ఉన్న వాళ్ళకి నీ ముత్యాలు వాళ్ళ ముందు వేస్తే ఏం చేస్తారు? తొక్కేస్తారంట. ఈవెన్ దట్స్ వాట్ సెడ్ బై ద లార్డ్. యేసు ప్రభువే సాక్షాత్తుగా ఆ మాట సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు చేసిన ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది? నీ భవిష్యత్తు. డేట్ ఎంత ఈరోజు? 19/5/2024. ఈరోజు నువ్వు ఏదైతే ప్రార్థనలో ప్రార్థన చేయడం అంటే యేసయ్యా నాకు అది ఇవ్వయ్యా, నాకు ఇది ఇవ్వయ్యా కాదు. భవిష్యత్తులో నా పిల్లలకు జరగబోయే ప్రతి ప్రమాదాన్ని నేను ఆ రోజు కాదు కొట్టేయాల్సింది, ఈ రోజే నేను కొట్టేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను తన రాజ్యంలో ప్లాన్ వేస్తాడంట. పలానా 25వ తారీఖు వీనికి ఒక ముహూర్తం పెడదాం, యాక్సిడెంట్ ముహూర్తం. ఆ రోజు బయటికి వెళ్ళేలాగా చేస్తాడు. నువ్వు బయటికి వెళ్తావు, యాక్సిడెంట్ అయ్యేలాగున్న లారీ సంథింగ్ బస్ వస్తుంది, కానీ నీకు యాక్సిడెంట్ జరగదు. సాతాన్ కన్ఫ్యూజ్డ్. ఏంది నేను ప్లాన్ వేసినా జరగలేదు కదా, నేను పలికినాను కదా ఆల్రెడీ. ఐ స్పోకెన్ ఇట్ ఆల్రెడీ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎలా కాపాడుతాడో తెలుసా? నీ మాటను వాడుకొని నిన్ను కాపాడుతాడంట. అందుకే చాలా మంది క్రైస్తవులు చనిపోతారు. ఎందుకు చనిపోతారు? క్రైస్తవులు యేసు ప్రభుని నమ్ముకొని కూడా ఎందుకు చనిపోతారు? వాళ్ళు ప్రేయర్ చేయలేదు. అర్థమవుతుందా? యేసు ప్రభుని నమ్మారు కదా, వాళ్ళకి ఎందుకు అట్లా జరిగింది? పొద్దున మొదలుకుంటే నైట్ వరకు ఇదే, ఇక హ్యాండ్ ఇట్లనే పెట్టాలి, ఇక తీసేది లేదు. ఇది ప్రార్థన ఇప్పుడు తాగినప్పుడు మాటలే చక్కగల దేవుని సన్నిధిలోకి వెళ్ళి యేసయ్యా అనే ఆ మూమెంట్లో కూడా యేసయ్యా అంటున్నావా సాతాను అంటున్నావా కూడా తెలియదు. అంటే తాగడం వలన లేకపోతే కొన్ని బలహీనతల వల్ల నువ్వు ప్రార్థన చేయలేకపోతావు. అక్షరం అనేది బలంగా నువ్వు పలకలేవండి. పలకనందుకు రేపు జరగబోయే ఏదైతే ఒక యాక్సిడెంట్ కావచ్చు, ఒక అపాయం కావచ్చు, నేను అటాక్ చేసి పడేస్తుందంట. అది అటాక్ చేయొద్దంటే నీ మార్గాన్ని నువ్వే సరళం చేసుకోవాలి. లెట్ మీ సే ద రెవల్యూషన్. ఎంతమంది రెడీగా ఉన్నారు ఫర్ ద రెవల్యూషన్? దూతలు అనేటివి పైన ఉంటాయని అనుకుంటాం. దూతలు అనేటివి ఇట్స్ అన్ రెలమ్స్. నీ చుట్టూ పరిసరాల్లోనే ఏంజల్స్ ఉంటాయి. ఒక దూతని కూడా మనం క్రియేట్ చేసేంత సామర్థ్యం కలిగిన వాళ్ళమంట మనుషులంగా, యాజ్ ఎ బిలీవర్స్ ఆఫ్ క్రైస్ట్. ఎలా సాధ్యం అది?
ఎలా సాధ్యం చేసుకుందామంటే, ఎప్పుడైతే యేసు క్రీస్తు నామములో నువ్వు మాట పలుకుతావో, యాక్చువల్గా పలికింది మాట కాదు, దూత. యు ఆర్ రిలీజింగ్ అన్ ఏంజెల్, ఇట్స్ నాట్ ద వర్డ్. స్పీక్ ఇన్ జీసస్. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? నువ్వు పలుకుతుంది మాట, శరీరపరంగా అది వినిపిస్తుంది, కానీ యాక్చువల్గా ఆత్మపరంగా చూస్తే ఏం విడుదలైంది పలికినప్పుడు? ఏంజెల్, దూత విడుదలైంది. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడో ఉండి ఆ వ్యక్తి స్వస్థపరచబడ్డాడు. సరే, యేసు ప్రభు అంటే చేసే ఆయన దేవుడు. మనం కూడా చేస్తున్నామా లేదా? చేస్తున్నాం. బై ద పవర్ ఆఫ్ ద లార్డ్. యేసయ్యను బట్టి మనకు కూడా శక్తి ఉందా లేదా? ఉంది. యేసు ప్రభువే చేశాడు కాదు, ఆయననే ఏం చెప్పాడో తెలుసా? నా పిల్లలు నాకన్నా ఎక్కువ అద్భుతాలు చేస్తారంట. తండ్రికి ఎప్పుడు అదే ఆశ ఉంటాడు. హల్లెలూయా. ఎప్పుడు తండ్రి అనుకుంటాడా నాకన్నా ఎక్కువ బాగుపడొద్దురా నా కొడుకని? ఈజ్ ద లార్డ్, ఈజ్ అవర్ ఫాదర్. ఏమంటున్నాడు? ఆయన్నే వాక్ సెలవిచ్చాడు, నా పిల్లలు నాకన్నా ఎక్కువగా అద్భుతాలు చేస్తాడు. దానికోసం కొన్ని అద్భుతాలు యేసు ప్రభు బైబిల్లో చేయలేదంట, మీకే కొన్ని ఇచ్చి పెట్టాడు అద్భుతాలు చేయడానికి. అర్థం చేసుకున్న విషయం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం కూడా యేసు ప్రభు శక్తి ద్వారా అద్భుతాలు చేయొచ్చా లేదా? చేయొచ్చు. ఫెయిత్, విశ్వాసం నీలో బలంగా పని చేస్తే నువ్వు మాట సెలవి, కార్యం జరుగుతుంది. హల్లెలూయా. నువ్వు మాట సెలవిస్తున్నప్పుడు ఏం రిలీజ్ అవుతుంది? దేవుని యొక్క దూత. ఇట్స్ ఎ స్పిరిట్, ఇట్ వాజ్ రిలీజ్డ్ ఫ్రమ్ యువర్ మౌత్, అటరెన్స్ ఆఫ్ ద స్పిరిట్. సో ఎంతమంది ఇలాంటి ప్రేయర్ చేస్తారని ఇప్పటి నుంచి? కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేద్దామా, రాకముందే చేద్దామా అంటాం. ఫ్యాన్ గాలి కింద కూర్చున్నాం కాబట్టి ప్రే చేయట్లేదు. ఏంటంటే ఇంట్రెస్ట్ రావట్లే. ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తుంది మరి? భర్త బెడ్ పై పడి గ్లూకోజ్ ఎక్కుతుంటే, ఎస్సయ్యా ఆయనని స్వస్థపరిచయ్యా, ఇప్పటి నుంచి నేను కరెక్ట్ ఉంటా, ఏ తప్పు చెయ్యయ్యా, ఒక్కసారి ఓవర్ యాక్షన్ అవుతుంది. గాడ్తో ఆడుకోవద్దండి మనం. దిస్ ఈస్ ద టైమ్ దట్ వీ నీడ్ టు డూ సంథింగ్. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు కదా, నేడే రక్షణ దినం. రేపు మారాలా, ఎల్లుండి మారుదాం, ఎల్లు నుంచి ఇంకా మంచిగా ఉందాం, లేదు, ఈరోజే, ఇప్పుడే. గాడ్ ఈస్ గివింగ్ అన్ ఆపర్చునిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుడు మనందరికి అవకాశం ఇస్తున్నాడంట. అదే అవకాశమో తెలుసా? నువ్వు ఎప్పుడైతే మాట పలుకుతావో ఆ మాట ఎక్కడికి వెళ్తుంది? నీ భవిష్యత్తులోనికి వెళ్తుంది. సో దేవుడు కాపాడాలంటే నీ నుండి ఒకటి కావాలా దేవునికి. అది విశ్వాసం అన్న కావచ్చు, మాట అయినా కావచ్చు. దేవుడు నిన్ను కాపాడాలంటే దేవునికి ఏం కావాలి? నీ నుండి కలగబడిన ఒక మాట, ఆర్ ఎల్స్ ఫెయిత్, విశ్వాసం కలిగిన ఒక మాట కావాలి. ఆ మాట లేకపోతే దేవుడు దేన్ని బట్టి కాపాడుతాడు చెప్పండి? కాపాడలేడు. హల్లెలూయా. అందుకే ప్రేయర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. రేపటి నాడు జరగబోయే గొడవ ఉంది. మీ చుట్టాలందరూ కూడా చెప్తున్నారు రేపటి నాడు గొడవ జరుగుతుందేమో. జరగదు. ఐ ఫైనలైజ్ ద స్టేట్మెంట్. హల్లెలూయా. అరే ఎట్లా చెప్తున్నావు అంత కాన్ఫిడెన్స్గా? వాళ్ళే ఫెయిత్ ఉంది నా కాన్ఫిడెన్స్లో, నాకు లేదా? వాళ్ళకే ఫెయిత్ ఉంది నేను కాన్ఫిడెన్స్ ఉన్నా అని. అందుకే ఏమంటారు, ఎట్లా చెప్పగలుగుతున్నావు అంత కాన్ఫిడెన్స్? నా కాన్ఫిడెన్స్ నాలో ఉన్న శక్తిని బట్టి కాదు. దేని బట్టి నా కాన్ఫిడెన్స్? బై ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ద పవర్. ఆయన శక్తిని బట్టే మనందరికీ ఏముందంట? కాన్ఫిడెంట్ ఉంది, ఫెయిత్ ఉందంట. ఆ విశ్వాసంలో మనం అందరం ఉండాలా లేదా? అలాంటి కైండ్ ఆఫ్ ఫెయిత్. అంటే చాలామంది ఏం చేస్తారంటే, నాకు దేవుడు ఉన్నాడు, నా మనసులో దేవుడు ఉన్నాడు, నన్ను దేవుడు కాపాడుతాడు. కాపాడాడు. కాపాడాలంటే నీ నుంచి ఏం కావాలి దేవునికి? మాట. సన్నిధిలోనికి వెళ్ళి ప్రతిరోజు ప్రార్థించాలి. చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఎలా ప్రార్థన చేయాలో తెలీదు, ఏం చేయాలో తెలియదు. వాళ్ళకి రోగాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, హాస్పిటల్లో ఇబ్బంది పడతారు, మన ఒక హృదయం బాధించబడుతుంది. అవన్నీ అయ్యే ముందుకే ఏం చేయాలి మనం? ప్రేయర్. నా పిల్లల పట్ల భవిష్యత్తులో ఏ జ్వరము రాబోతుందో, ఏ చీకటి రాబోతుందో, ఏ ఒక రోగం రాబోతుందో ఇప్పుడే యేసు క్రీస్తు నామంలో దాన్ని కొట్టివేస్తున్నా, అగ్ని చేత దాన్ని కాల్చివేస్తున్నా. ఎప్పుడైతే ఈ మాట అంటావో నీ భవిష్యత్తులో, నీ పిల్లల భవిష్యత్తులో ఉన్న ప్రతి ఒక్క రోగం ఇప్పుడే కొట్టివేయబడతాదంటండి. వాడు సాఫీగా జీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీ మార్గాన్ని సరళం చేసేది ఏంటో తెలుసా? నీ మాట. నీ మాట యేసు నామంలో శక్తి కలిగినది కనుక చాలా సీరియస్గా మాట విడుదల చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరంతో ఉన్నాడు అక్కడ. శతాధిపతి ఏమంటున్నాడు? నీ మాట
సెలవిను. ఎక్కడో ఉన్నాడు పేషెంట్, ఈయన ఏమన్నాడు? మాట సెలవిచ్చాడు. ఎక్కడో ఉన్న వ్యక్తి ఎలా సాధ్యమైంది? ఇది ఎలా సాధ్యమైంది? మధ్యలో ఏముంది? దట్స్ ద స్పిరిచువల్ రెన్స్. అదే ఆత్మ సంబంధమైన లోకం. ఎప్పుడైతే యేసుప్రభు మాట విడుదల చేశాడో, యేసుప్రభు కాకపోయినా కనీసం మనమైనా మాట విడుదల చేస్తామో, ఆ మాట అనేది ఆత్మ రూపంగా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిలో ఉన్న రోగం, క్యాన్సర్ కావచ్చు, క్యాన్సర్ సెల్స్ని చంపడానికి నీ ఆత్మకు శక్తి ఉందండి. క్యాన్సర్ రోగాన్ని కూడా తీసేయడానికి దేవుడు నీ ఆత్మకి ఏమిచ్చాడు? శక్తినిచ్చాడు. ఆ ఆత్మ నీలో ఉంది. ఆ ఆత్మ ఒకరి దగ్గరికి వెళ్ళి స్వస్థపరచాలంటే మనం వెళ్ళలేం. అంటిల్ అది వెళ్ళాలంటే నువ్వేం పలకాలి? మాట. నీ మాట ఎప్పుడైతే పలుకుతావో నీ ఆత్మ ఒక దూత రూపం వలె ప్రజల మధ్యలోనికి వెళ్ళి అద్భుతాలు చేస్తారంటండి. బై యువర్ వర్డ్స్ యువర్ స్పిరిట్ కెన్ ట్రాన్స్ఫర్. హల్లెలూయా, హల్లెలూయా. ఐ పీపుల్ గెటింగ్ వాట్ ఐ యామ్ సేయింగ్? అందరికి అర్థమవుతుందా? ఇక్కడ వచ్చిన సాక్ష్యాల కన్నా నాకు వేరే దేశం నుంచి వచ్చిన సాక్ష్యాలు చాలా నా చెవులకు ఇంగురుమండి. ఎందుకంటే వాళ్ళకి మీకన్నా ఎక్కువ, ఎందుకు మీకన్నా ఎక్కువ విశ్వాసం ఉంది? వాళ్ళు ఇక్కడికి రాలేరు కాబట్టి మనం రావచ్చు, ఇక్కడనే ఉండొచ్చు. సో ప్రాఫిట్ ఎప్పుడైనా వీలుంటాడు, ఎప్పుడు ఫోన్ చేసినా ప్రేర్ చేస్తాడు, ఎప్పుడు రమ్మన్నా వస్తాడు. వాళ్ళకైతే రాడు. దేశాలు దాటిపోవాలంటే అంత ఈజీ కాదు. ఏంటి? వాళ్ళకి ఎక్కువ ఫెయిత్ ఉంటుంది. ప్రాఫిట్ ఎలాగైనా రాడు, కానీ స్పిరిట్ వస్తుంది. ఆయన మాట మీద మాకు నమ్మకం ఉంది. మన వాళ్ళందరికీ నా మాట మీద నమ్మకం లేదు, నా శరీరం మీద నమ్మకం. అంటే శరీరకంగా ఒక ఇంట్లోకి వచ్చి ప్రార్థిస్తేనే అమ్మయ్య వచ్చిండ్రమ్మా, ప్రాఫిట్ అడుగు పెట్టండి ఇంట్లో, అంత సార్ ఎవ్రీథింగ్ ఫైన్. అది అవతల దేశం ఉన్నవాడు ఎట్లా అయినా రాలేవు. మాకంత అర్హత లేదు, మాకంత ధన్యత లేదు. ఆ ధన్యత లేనందుకే మీరు నిజంగా ధన్యులని నేను చెప్తాను వాళ్ళకి ఎప్పుడు. Those are blessed because of not even the blessing. Hallelujah. 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 అలాంటి మిరాకిల్స్ జరగాలంటే మీ విశ్వాసాన్ని ఏం చేసుకోవాలా? వృద్ధిపరచుకోవాలి, విస్తరింప చేసుకోవాలి. ఆ విశ్వాసం పనిచేయాలంటే ఏం చేయాలి? నోటి నుంచి మాట, ప్రార్థన అనేది దయచేసి గులుగకండి నోట్లో. ఎవరైనా చేశారట్లా? ఇంట్లో ప్రాబ్లం ఉంది, భర్త కొడతాడు, ప్రార్థన చేస్తా అంటే నేను మీకు ఒక విధంగా చెప్తా ఎలా చేయాలని. అలా ఎవరు ఉన్నారా ఆ సమస్యతో? ఇంట్లో నేను ప్రార్థన చేయలేను, ఇలా బిగ్గరగా అంటే అరవకండి. మాట ఎలా మాట్లాడుతున్నాను, మీరు ఎలా మాట్లాడుతారు ఒక మనిషితో? ఆ మాట నేనేమంటున్నానంటే ఈ గాలిలో నీ మాట విడుదల చేయాలి. హల్లెలూయా. దేవుడు గాలిని సృష్టించాడండి నువ్వు బ్రతకడానికి మాత్రమే కాదు, నీ స్వరం లోకంలో తీసుకువెళ్ళడానికి దేవుడు గాలిని సృష్టించాడు. అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్? వినిపిస్తుందా అందరికీ? దేవుడు గాలిని ఎందుకు సృష్టించాడు? ఈ గాలి మనం పీల్చుకుంటున్న గాలి. నా స్వరం నీకు వినిపిస్తుందంటే దేనిని బట్టి వినిపిస్తుంది? చెప్పాలా? నా స్వరం ఏం తీసుకుపోతుంది నీ దగ్గరకు వచ్చేలా? గాలి నా స్వరాన్ని ఎత్తుకొని పోతుంది నీకు వినిపించడానికి. అర్థమవుతుందా? ఆ గాలిని దేవుడు దానికి సృష్టిస్తే మనం పనికిరాని పదాలన్నీ వాడుతాం. ఆడు చచ్చిపోను, ఆన్ ఖాళీలుగా, ఆన్ చేతులుగా, వాడు నాకు ఇట్లా చేస్తాడా, వాడు చచ్చిపోను. హల్లెలూయా. అలాంటి మాటలు మాట్లాడితే ఏమవుతుందో తెలుసా? వాడు చచ్చిపోతాడేమో, కానీ నువ్వు చంపిన వాడివి అవుతావు. వాడు నాశనం అయిపోతాడేమో, కానీ నువ్వు నాశనం చేసిన వాడిగా అవుతావు. ఇప్పుడు ఇద్దరు నరకంలో ఉంటారు. నాశనం చేసిన వాడు నరకంలో ఉంటాడు, నాశనం అయిన వాడు ఉంటాడు. ఎందుకంటే నాశనం ఎందుకు అయింది? వాడు కూడా నాశనం చేశాడు కాబట్టి. సో ఇద్దరు ఎక్కడ ఉంటారు? నరకంలో. ఫ్రెండ్స్ ఉంటారు, ఇద్దరు ఫ్రెండ్స్ నరకంలో, భూమి మీదనే గూడు వాడతారు. సో అలాంటి వాళ్ళతో ఎలా డీల్ చేయాలి? లెట్ us స్పీక్ ద వర్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. మనం దేవుని సన్నిధిలోనికి వచ్చి ఏ వ్యక్తి అయితే నీకు శత్రువై ఉంటాడో, దయచేసి అర్థం చేసుకోండి. చాలామంది శత్రువుని బట్టి బాధపడతారు. హలో, ఉన్నారా? నీ శత్రువుని చూసి బాధ అనిపిస్తారు. ఏందిరా నాయన ఇది ఇట్లా నాకు శత్రువుగా తయారైంది. లెట్ మీ సే వన్ థింగ్. నీ మైండ్ సెట్ ఎలా మారాలంటే, నా శత్రువు ఎంత శక్తివంతుడు,
నా శత్రువు అనేవాడు నాకన్నా ఎక్కువ శక్తివంతుడు అవుతే నేను వానికన్నా ఎక్కువ శక్తివంతుడు అవ్వడానికి దేవుడు నాకు అవకాశం ఇస్తున్నాడు. సో నాకు శత్రువు ఏ లెవెల్లో ఉన్నాడు, ఎంత శక్తివంతంగా నా శత్రువు ఉన్నాడనే దాని గురించి ఆలోచించండి తప్ప నా శత్రువు నన్ను బాధ పెడతాడేమో, నా శత్రువు నన్ను హింసిస్తాడేమో. ఎందుకంటే దేవుని మాట సెలవిస్తుంది, నీ శత్రువుల ఎదుట భోజనాన్ని నీకు సిద్ధపరుస్తాడంట. ఆ గ్రేస్ మనందరి మీద దేవుడు దయచేస్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి ఈ ప్రేయర్ ఈ వర్డ్ రిలీజ్ చేద్దామా? ప్రార్థనలో గుసగుసలు ఆడతారా? ఇద్దరు ముగ్గురు అక్కలు అమ్మలు కలిసినప్పుడు గుసగుసలు ఆడినట్టుగా దేవునితో గుసగుసలు ఆడతారు. ఇట్స్ గాడ్. నువ్వు పలికిన మాట రిలమ్స్లో వెళ్తున్నప్పుడు అద్భుతాలు జరుగుతాయంట. హల్లెలూయా. ఏం చేస్తారు ఇప్పుడు? ఎలాంటి ప్రేయర్ చేస్తారు? కష్టం వచ్చేంత వరకు ఆగకండి. కష్టం రాకముందే ఏం చేయాలి? మాట సెలవు. హల్లెలూయా, హల్లెలూయా. మనోళ్ళు ఎట్లా కష్టం రాగానే, కొంతమంది ఈ బైక్లో ఈ కార్లో డీజిల్ పోపించుకోరు అయిపోయే వరకు. అయిపోయినాక అరే డీజిల్ ఎక్కడ దొరుకుతుంది అంటే ముందు వాడు ఏం చేయలేదు, జాగ్రత్త పడలేదు. స్పిరిచువల్గా కూడా ముందుగా మీరు మాట పలకకపోతే జరిగే సంఘటనలు అన్నీ కూడా మీకు సమస్యలు తెచ్చిపెడతాయి. హల్లెలూయా. సో ఏం చేయాలి మీరు ప్రార్థనలో? ఇప్పుడు ఏం చేయాలి? ఎంతమందికి చెడు కళలు వస్తున్నాయి? చేతులు ఇవ్వడం. ఫస్ట్ మోమాట పడకండి, ఇదేదో అది కాదు, ఇది దేవుని సన్నిధి. రైట్. హల్లెలూయా. ఎంతమంది ఆ చెడు కళలతో పోరాడాలనుకుంటున్నారా? నువ్వు పోరాడకుండా మీరు గెలిచేలాగా నేను చెప్తాను. నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి వినండి. పోరాటము లేకుండా గెలుపు ఎవరికి కావాలా? అది దేవుడు ఇవ్వగలుగుతాడు. నేను జ్ఞానం చెప్తాను మీకు, అర్థమవుతుందని చెప్పే అక్షరాలు. పోరాటం చేస్తేనే విజయం వస్తుంది, అది పాత పద్ధతి. యేసు ప్రభు ఆత్మీయ సంబంధమైన జ్ఞానం చెప్పాడు. పోరాటం లేకుండా విజయాన్ని మీకు ఇస్తాం. హౌ? ఎలా సాధ్యమవుతా? లెట్ మీ సే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీకు కలలో ఒక దురాత్మ వస్తుందా? కలలో మీరు ఒక పాము సర్పం మిమ్మల్ని తరుముతుందా? లేకపోతే కలలో ఇంకేదైనా ఒక విపత్తు జరుగుతుందా? నువ్వేం చేయాలంటే పడుకునే ముందు, దయచేసి వినండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక సర్పం మిమ్మల్ని వెంబడిస్తుంది అనుకో. నైట్ పడుకోకముందు ఒక ప్రేయర్ చేయండి. యేసుక్రీస్తు నామమున నా కలల్లో నన్ను వెంబడిస్తున్న ఆ సర్పాన్ని నేను చంపేస్తున్నాను అనండి. మాట ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? భయంతో కాదు, బై ద బోల్డ్నెస్. ఎలా పలకాలి ఆ మాట? కుక్క మీ ఇంటికి వస్తే ఎలా గసిరిస్తా? కుక్క మీ ఇంటికి వస్తే అమ్మ పోవే జరా అని అంటారా? చెప్పండి, జర పోవా ప్లీజ్ అంటారా? మీకు ఎక్కడి నుంచో కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఆ కుక్క వచ్చి అన్నంల దగ్గరికి వెళ్ళినప్పుడు, మీ రూమ్లోకి వస్తున్నప్పుడు ఆ కోపం మహా ఉగ్రత కోపం. అది దాన్ని కట్టె తీసుకొని చంపబుద్ధి అవుతుంది. అలా గద్దిస్తామన్నమాట. నీ ప్రతి సమస్య, నీ ప్రతి సాతాన్ యొక్క శక్తులు అన్ని కుక్కలు లాంటివి అండి. అవి మన జీవితంలో వచ్చినప్పుడు గద్దించాలి. హల్లెలూయా, హల్లెలూయా. లెట్ మీ రివీల్ వాట్ ఐ స్పీక్. సో నువ్వు ఎప్పుడైతే నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ పాముని నేను చంపి వేస్తున్నా అని అంటావో, ఆ మాట విడుదల చేసిన తర్వాత నువ్వు వెళ్ళి పడుకో. నీకు బాగా నిద్ర వస్తుంది, సైలెంట్గా నిద్ర వెళ్తావు. పోరాడేది నువ్వు కాదు, నీ మాట. దాంతో పోరాడు. అర్థమవుతుందా? నీ కళల్లో ఎవరు పోరాడుతున్నారు? నువ్వే. ఆ కళల్లో నువ్వు నీ ఆత్మనే పోరాడుతూ ఉంటుంది. ఎందుకంటే మాట లేదు కాబట్టి. అదే మాట విడుదల చేస్తే నువ్వు నీట్గా క్లీన్గా పడుకుంటావు అండి, సుఖంగా నిద్రపోతావు. పోరాడేది నువ్వు కాదు, నీ పక్షంలో నీ మాట, యువర్ వర్డ్. హల్లెలూయా. యేసు నామమున నా కలలో పుట్టిస్తున్న ప్రతి దురాత్మను ఇప్పుడు నేను బంధిస్తున్నా. నువ్వు నీట్గా వెళ్ళి పడుకోండి, నీకు ఏం టెన్షన్ లేదు. ఆ దురాత్మ నీ దగ్గరకు వస్తున్న టైంలో నీ మాట దాన్ని తన్నిసి పెడతారంట. హల్లెలూయా, హల్లెలూయా. దూతలకి పని తప్పించండి.
దేవా నా పక్షమున మీరున్నారు, నా చుట్టుముట్టు మీరు దూతలను పెట్టారు. అవసరం లేదండి ఏంజల్స్. అయ్యా, we are the people, we doesn't need help of the angels. Our words are the angels of the living God. What we speak, those are the angels of the living God. నువ్వు పలికే మాట మిమ్మల్ని ఏం చేస్తుందంట? ప్రొటెక్షన్ చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? దీనికి ఏం కావాలో తెలుసా? విశ్వాసము. ఏం కావాలి దీనికి? విశ్వాసం, ఫెయిత్. ఒకవేళ దూరం ఉన్నాం కాబట్టి మాట పలికాం, దగ్గరగా ఉన్నప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడో చూద్దాం. ఇంకొక వచనానికి రండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 14వ వచనం. తరువాత యేసు పేతురునిలో ప్రవేశించి జ్వరంతో పడి ఉన్న అతని అక్కను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగారు. మళ్ళీ చదువు. తరువాత యేసు పేతురునిలో ప్రవేశించి జ్వరంతో పడి ఉన్న అతని అక్కను చూచి. యేసు ప్రభు పేతురు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ అత్త జ్వరంతో ఉండడం చూసి ఏం చేశాడంట? ఆమె చెయ్యి ముట్టగా. ఏం చేశాడంట? జస్ట్ ఏం చేశాడంట? చెయ్యి పట్టుకొని ప్రార్థన చేశాడా? జస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చాడంట. ఇట్లా పట్టుకోగానే వెంటనే ఏమైందంట? మన చేతులతో పనికిరాని పనులన్నీ చేస్తాం, పట్టుకుంటే వన్ జ్వరం పోదు, ఇంకో ఎక్కువ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు ఏ బలహీనతలో ఉన్నావో ఆ బలహీనతలోనే నీ బలం ఉందండి. కానీ మనం బలహీనతలోనే బంధించబడుతుంది. ఒకప్పుడు తాగేటోన్ని, ఇప్పుడు నేను తాగుబోతులని మారుస్తున్నా. ఒకప్పుడు వ్యభిచారిని, ఇప్పుడు మారుస్తున్నా, వ్యభిచారులనే మారుస్తున్నా. అంటే ఒకప్పుడు ఏ ఒక బలహీనతలో ఉన్నానో ఇప్పుడు బలముగా మార్చబడి అలాంటి బలహీనతలందరినీ నేను మారుస్తున్నాను. ఆ శక్తి నా బలహీనతల నుండే ఉద్భవించిందంటండి. ఆ శక్తి ఎలా వస్తుంది? నోటి మీద మాత్రమే కాదు, నీ శరీరంలో ఉన్న ప్రతి అవయంలో ఆయన శక్తి పంపిస్తాడంట. ఎప్పుడైతే నువ్వు ముట్టుకుంటావో ఈ వాస్ హియర్డ్. యేసుప్రభు ఏం చేశాడు? అక్కడ ఒక అత్తచ్చి ఎప్పుడైతే పట్టుకున్నాడు, తాకాడో వెంటనే ఏమైపోయింది? ఆమె లేచి అంట పరిచారం చేస్తుందంట. యేసుప్రభు కాఫీ పెట్టడము, భోజనం సిద్ధపరచడం. ఎప్పుడొచ్చావు యేసయ్య? లేచిన వెంటనే. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఇట్ ఈస్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి మీ నాలుక మీద మాత్రమే కాదు, ఎక్కడ ఉద్భవించాలా? నీ ప్రతి నరాలలో ఉద్భవించాలి, నీ ప్రతి శరీర అవయంలో ఉద్భవించాలి. ఆ పవర్ మనలో ఎక్కువ అవుతున్న కొద్దీ మన శరీరం, మన మనస్సు, మన ఆత్మ శుద్ధీకరించబడి దేవుని మహిమ కోసం ఆయన రాజ్యాన్ని మీరు కట్టేంత శక్తివంతులు అవుతారంటండి. ఈ మాట ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైనా సరే మీ ఫ్యూచర్, ఇప్పుడు చెప్పండి, మీ ఫ్యూచర్ ఎవరి చేతిలో ఉంది? చెప్పాలి. మీ డాడీ, మీ మమ్మీ, మీ అక్క, అన్న, తమ్ముడు, సాతాను చేతిలో కూడా లేదు. తలరాత దేవుడు రాయలే. నీకు ఖాళీ పుస్తకం ఇచ్చిండు, నీకు బద్ధకస్తుడు అని దేవుడు తెలుసుకొని పెన్ను కూడా ఇచ్చాడు. ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఏం చేయాలా? రాయాలా. మనం పిచ్చి గీతలు రాసినాం అనుకో, లైఫ్ అంతా పిచ్చి ఉంటుంది. చాలామంది అంటారు కదా, లైఫ్ ఏం అర్థమైతే లేదు, మొత్తం కన్ఫ్యూజన్సే ఉన్నాయి, అసలు నా లైఫ్ ఏందో నాకే పిచ్చి ఉంది. ఒక 5 సంవత్సరాల క్రితం పిచ్చి గీతలు రాశాడు. 5 సంవత్సరాల తర్వాత పిచ్చి అనుభవాలు వస్తాయి. ఇప్పుడు మన లైఫ్ ఎందుకు ఉంది అలాగంటే, పిచ్చి గీతలు ఈరోజు రాసుకున్నందుకు కాదు, ఎప్పుడో పాస్ట్ లైఫ్లో మనం రాసుకున్నందుకు ఈరోజు అనుభవిస్తున్నాం. కానీ దేవుడు తన రక్తము ద్వారా వాటన్నిటినీ తుడిపి వేశాడండి. దిస్ ద గుడ్ న్యూస్. హల్లెలూయా. దట్స్ ద పవర్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అదే యేసు రక్తానికి ఉన్న శక్తి. మనం చేసిన మిస్టేక్స్, పాత టైంలో, పాస్ట్ లైఫ్లో మనం ఏమైతే మిస్టేక్ చేశామో, పిచ్చి గిద్దలు రాసామో, నీ లైఫ్ మీద నువ్వు ఏదైతే రాసుకున్నావో వాటన్నిటిని ఏం చేశాడంట? తన రక్తాన్ని సిలువలో కార్చి ఆ రక్తంతో ఏం చేశాడంట? వాటన్నిటిని తుడిచివేశాడు. ఇప్పుడు ఆ బుక్కు ఇంకా నీకు ఇవ్వట్లేదు, ఒక కొత్త గ్రంథాన్ని ఇస్తున్నాడంట. లెట్ మీ బ్రేక్ ద రెవల్యూషన్. ఆ గ్రంథం ఎప్పుడైతే విప్పి నాకు జ్ఞానం లేనందున పిచ్చి గీతలు రాసిన, అది కరెక్ట్ వేలో వెళ్ళిపోతుందంట. That's the grace of the Lord. Hallelujah. Hallelujah.
వాట్ ఎవర్ యు రైట్, ఇట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నీ జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా దేవుని ఒక ఆజ్ఞ ప్రకారంగా తీసుకోకపోయినా సరే, ఆ ఆజ్ఞ మట్టుకు నీ జీవితం అయిన మార్గంలో నడిచేలాగా దేవుని ఆత్మ మీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో మీ భవిష్యత్ ఎక్కడుంది? ఎవరి చేతిలో? హల్లెలూయా. ఇప్పుడు నీ లైఫ్ అనేది సుఖంగా ఉండాలన్నా కష్టంగా ఉండాలన్నా ఎవరి చేతిలో? మన చేతి. దేవుడు నన్ను మంచి చూస్తలేడు, నువ్వు ఫస్ట్ మాట పలుకు. పొద్దుగాల మొదలు పెడితే నైట్ వరకు అదే పనిలో ఉంటే, అది బిజినెస్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, తాగుడు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎప్పుడు దాంట్లోనే ఉంటే మాట పలుకుతామా? ఇంకా ప్రజెన్స్ ఆఫ్ గాడ్లోకి వచ్చి, సన్నిధిలోకి వచ్చి పలుకలే. అప్పుడు రేపు సంభవింపబోయే ప్రతి ఒక్క చెత్త చెదారం, ప్రతి ఒక్క ఆటంకాలన్నీ మీరు అనుభవిస్తాం. అవి అనుభవించొద్దు అంటే వాట్ వీ నీడ్ టు డూ, ఏం చేయాలి? ఏం చేద్దాం? మాట, ఏం మాట పలుకుతా? ఎందుకు చాలామంది యేసు ప్రభుని నమ్మి కూడా చనిపోతారు? ఇప్పుడు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? యేసు ప్రభుని నమ్మి చనిపోయిన వారిని బట్టి యేసు ప్రభుని బ్లేమ్ చేస్తారు చాలామంది. దేవుడు ఏం కాపాడాడు వాళ్ళని? దేవుడు కాపాడాలంటే, దేవుడు కనేవాడికి స్వేచ్ఛ లేదండి మిమ్మల్ని కాపాడడానికి. ఎందుకంటే మనం స్వేచ్ఛపరంగా ఉన్నాం కాబట్టి. సో దేవుడు మనల్ని అందరినీ కాపాడాలంటే దేవునికి నీ నుండి ఏదో ఒకటి కావాలి. యేసు ప్రభు స్వస్థపరచాలంటే ఏం అడుగుతున్నాడు? యేసు ప్రభు నీకు విశ్వాసం ఉందా అంటే పర్మిషన్ అడుగుతున్నాడా లేదా? నువ్వు ఎలాగైనా ఉండు, నేను అద్భుతం చేస్తా, నీకు అవుతుంది అనట్లే. ఒక ప్రిన్సిపల్, ఒక ప్రోటోకాల్ ఉంది. నీకు ఫెయిత్ ఉందా? నీకు విశ్వాసం ఉందా? నువ్వు మాట పలికావా? నీ క్రియ జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రేయర్ అనేది చేయకపోతే నీ ఫ్యూచర్ అనేది దెబ్బతీస్తా. నీ భవిష్యత్ సుఖంగా ఉండాలంటే ఈరోజు చేయాల్సింది ఏంటండి? ప్రార్థన. ఎటువంటి ప్రేయర్ అది? ఎటువంటి ప్రేయర్? మాట పలకడం. ఏమని పలుకుతా? బ్రేక్ చేస్తున్నా. ఏం బ్రేక్ చేద్దాం? ఎక్కడైతే యేసుక్రీస్తు నామంలో బంధిస్తారో పరలోకమందు భూమి మీద బంధించబడతాదంట. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు నామంలో ఎప్పుడైతే ఒక దాన్ని బంధిస్తామో అది బంధించబడతారు. బంధించిన తర్వాత దాన్ని విడిపించడానికి ఒక్కడునో లేడు. అంత పవర్ దేవుడు నీ చేతిలో పెట్టాడండి. ఆ చేతులతో కొట్టకండి, ఆ చేతులతో పనికిరాని పనులు చేయకండి, ఆ చేతులతో అపవిత్ర పనులు చేయకండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ చేతులు యేసు రక్తాన్ని బట్టి ఎంత శుభ్రంగా ఉంటాయో అంత అభిషేకం పనిచేస్తుంది మీ హ్యాండ్స్. నీ నోటితో దేవుని శక్తి పనిచేయాలంటే, నీ నోటిలో ఆయన అభిషేకం ఎక్కువగా పనిచేయాలంటే ఆ నోటి నుంచి వచ్చిన మాట శక్తివంతమై ఉండాలంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట అందరినీ మార్చాలండి. సో ఇప్పుడు మీ భవిష్యత్ ఎక్కడ పెట్టాడు దేవుడు? మీ చేతిలోనే ఇచ్చాడు, మీ మాటలోనే ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు మీ భవిష్యత్ని ఎవ్వరు కంట్రోల్ చేస్తలేరు. అంత బూటకం, అంత మోసం, ఎవ్వరు కంట్రోల్ చేయట్లేదు. దయచేసి అనకండి నా భవిష్యత్తే బాగలేదు, దేవుడు నా భవిష్యత్తులో ఏం చేస్తాడో ఏమో. దేవుడు ఏం చేయడు. దేవుడు చేసేది ఒకటే, వాక్యం చెప్తాడు, అది పాటించు. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడు? మాట విడుదల చేయి, ఆ మాటకు శక్తి నేను ఇస్తాను. కొంతమంది మాట విడుదల చేసినా కాదు, ఎందుకంటే వాళ్ళ మాటలో శక్తి లేదు. కానీ నీకు నాకు, నీ మాటలో నా మాటలో ఏముందంట? శక్తి. దేని బట్టి శక్తి ఉంది? ఎవరిని నమ్ముతున్నందుకు శక్తి ఉంది మన మాటలో. యేసుక్రీస్తు ప్రభును నమ్ముతున్నందుకు పవర్ ఉందంట. కాన్ఫిడెన్స్గా పలకండి. ఎవ్రీథింగ్ విల్ బి హ్యాపెన్, ఎవ్రీథింగ్ విల్ బి హ్యాపెన్. ఇప్పుడు ఒకవేళ కళల్లో చెడు కళలు వచ్చినప్పుడు నువ్వు మాట పలికినప్పుడు పోరాడేది ఎవరు? ఇంకా మాట పోరాడుతుందా నువ్వా? ఇదందరికీ అర్థమైందా? ఒకవేళ పాములు వచ్చాయనుకో, నైట్ టైంలో ఏమని ప్రార్థన చేస్తారు? యేసయ్యా దీన్ని చంపండి అనకండి, దేవుడు నీకు శక్తిని ఇస్తున్నాడు. ఆ శక్తిని వాడుకొని యేసుక్రీస్తు నామమున ఈరోజు ఈ పామును నేను చంపివేశా, నేను దీన్ని కొట్టివేశా, నేను దీన్ని బంధించా. నువ్వు హాయిగా పడుకుని దర్శనాలు చూస్తావన్న, ఆ పాము బంధించినట్టు, ఆ పాము చనిపోయినట్టు హాయిగా పడుకోని. యుద్ధం చేసేది నీ మాట. హల్లెలూయా. అంటే ఇప్పుడు యుద్ధం నీకు చేయాల్సిన అవసరం ఉందా? కానీ ఏం చెయ్యాలి? యుద్ధం నీ మాట. హల్లెలూయా, హల్లెలూయా. సో నీ మాటకు అంత విలువ నీ చుట్టుపక్కల ఉన్న మనుషులు ఇవ్వరండి. నీ మాటకు విలువ దేవుడు ఇస్తాడు. అర్థం చేసుకో. గాడ్ హిమ్సెల్ఫ్ కెన్ గివ్ ద వాల్యూ ఫర్ యువర్ వర్డ్.
నీ మాట నీ భార్య విలువ ఇవ్వకపోవచ్చు, భర్త విలువ ఇవ్వకపోవచ్చు, చుట్టాలు, బంధువులు, పక్కింటోళ్ళు ఎవరు విలువ ఇవ్వకపోవచ్చు. ఏసయ్యా నా మాటకి ఏం విలువ ఉందయ్యా? ఎవ్వని మాటకు ఎవ్వడు విలువ ఇవ్వడు. ఈ ముఖ్యంగా ఈ జనరేషన్లో ఎవడు విలువిస్తాడంట? ఏకైక వాడు ఎవరు? గాడ్. ఆయన నీ మాటకు విలువిస్తున్నాడు కనుక నువ్వు మాట ఆయనను బట్టి మాట్లాడితే అద్భుతం జరుగుతుందంట. ఆ మాట మీరు మాట్లాడుదురు కాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో యేసు ప్రభు యొక్క రక్తాన్ని నేను ఆశ్రయిస్తున్నా. ఎప్పుడైతే ఈ మాట అంటావో నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందంట? ఆయన రక్తంలోకి వెళ్తుందంట. ఆయన రక్తంలో అంత శక్తి ఉందా? ఎస్, దేర్ ఇస్ అ పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఆ రక్తం మనల్ని ఏం చేస్తుంది? పరిశుద్ధపరుస్తుంది. ఆ రక్తం మనల్ని ఏం చేస్తుంది? మన మానసిక తత్వాన్ని శుద్ధి చేస్తుందంట. తాతలు, ముత్తాతలు, తల్లిదండ్రులకించి వచ్చిన శాపం మనలో కూడా ఉంది కాబట్టి ఆ శాపం, ఆ పాపం వెళ్ళిపోవాలంటే, మన రక్తంలో ఉన్న శాపం, పాపం వెళ్ళిపోవాలంటే మన రక్తంలో ఎవరి రక్తం కలవాలి? యేసు ప్రభు రక్తం కలవాలి. ఆ రక్తం మన రక్తంలో కలిస్తే మన రక్తం పరిశుద్ధపరచబడుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది మాటను నమ్ముతున్నారు? అందరికీ ఆయన రక్తం కావాలా లేదా? ఆయన కార్చిందే మానవాళందరి కోసం. ఒక జాతి కోసం యేసు ప్రభు కార్చలే, ఒక కులం, ఒక మతం కోసం యేసు ప్రభు కార్చలే. సర్వమానవాళి కోసం యేసు ప్రభు తన రక్తాన్ని కార్చలే. దట్స్ ద ఫేవర్ వాట్ హీ హావ్ డన్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ మేనిఫెస్టెడ్. ఎంతమంది నమ్ముతున్నారు ఆయన రక్తం మనలో పనిచేస్తుంది? ఆయన రక్తం మనలో ఉన్నప్పుడు ఎవరి వాళ్ళే ఉంటాం? ఇప్పుడు చెప్పాలా? ఉన్నామా? మరి ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? ఒక భర్త గురించి తెలుసుకోవాలంటే ఎవరినో అడగాల్సిన అవసరం లేదు, భార్యని అడగాలి. భార్యని అడిగితే ఎవ్రీథింగ్ చెప్తారు. ఒక భార్య గురించి తెలుసుకోవాలంటే పడుతున్నాడు. ఈ భార్య గురించి ఊరోళ్ళంతా మంచిదిరా అని అంట. భర్త గురించి ఊరోళ్ళంతా మంచోడ్రా, ఎందుకు తాగుపిస్తుండగా, అడిగినప్పుడల్లా పైసలు ఇస్తుండగా. వాళ్ళు మంచులు అనకపోతే చెడ్డోళ్ళు అంటే విడిస్తాడా? అండ్ ఊరంతా ఏమంటది? పాపం మంచోడు. అదే భార్యను పోయి అడిగితే తెలుస్తుంది. తాగొచ్చి కొట్టుడు, తాగొచ్చి హింసించు. ఆ బాధ భరించలేక భార్య చనిపోయిన రోజులు కూడా మనం పేపర్లో చూస్తున్నాం. జనరేషన్ మారుతుందని. ఆ జనరేషన్ ఏంటో తెలుసా? భార్యలు తాగొచ్చి భర్తను కొట్టే జనరేషన్ కూడా వస్తుంది. ఇట్స్ కమింగ్. ఈ మాట ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. అది వస్తుంది. లోకం అనేది విచ్చలవిడిగా పాపం అయిపోతుంది. ఎందుకంటే ఎవడు ప్రేమ కలిగిన వాడిగా లేడు. ప్రతి ఒక్కరు పాపానికి అలవాటైన వాళ్ళుగానే జీవిస్తున్నారంట. సో భర్త ప్రేమగా చూడకపోతే ఈ భార్య యొక్క ప్రేమ ఇంకొకరితో షేర్ చేయబడుతుంది. మరి ప్రేమ అనేది వాళ్ళ మధ్యలో ఉండాలా లేదా? ఇట్ హ్యాస్ టు బి డన్ బై ద విల్ ఆఫ్ ద ఫాదర్. ఆ చిత్తం అనేది మన అందరి మధ్యలో దేవుడు కల్పిస్తున్నాడండి. అక్కా చెల్లెల మధ్య దైవిక ప్రేమ, భార్య భర్తల మధ్య దైవిక ప్రేమ, సంఘం మధ్యలో దైవిక ప్రేమ. ఇట్స్ అ గాడ్స్ లవ్. ఇట్ హ్యాస్ టు బి ఇన్హెరిటెడ్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. సో పలకాలా లేదా మాట? సో ప్రతిరోజా? అప్పుడప్పుడా? ప్రతిరోజు లేవగానే మనకు యుద్ధం స్టార్ట్ అవుతుందా కాదా? రోజు యుద్ధమా కాదా? కానీ నేనేమంటున్నానంటే, మీరు మాట పలికేవారైతే యుద్ధం చేయవారు కాదు. మీ పక్షమున మీ మాట యుద్ధం చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ మాట నీకు డబ్బులు సంపాదించి పెడుతుందండి. యువర్ వర్డ్స్ ఎర్న్ మనీ, నాట్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట అంటాడు, ఒకరు విత్తనాలు వేసి దాన్ని చెట్టు మొలిపించేలాగా చేసి, వాటర్ పోసి, సన్లైట్ అబ్జర్వ్ అయ్యేలాగా చేసి, అన్నీ చేసిన తర్వాత ఫలాలు వచ్చేంత వరకు వెయిట్ చేసి, ఆ టైంలోనంట ఎవరైతే ఇవన్నీ పనులు చేశాడో ఆ ఫలాలు వీడి తిన్నాడు, ఇంకోటి వచ్చి తింటాడట. అంటే యేసు ప్రభు ఆ శిష్యులతో ఏమంటాడంటే, ఆ కష్టపడేది ఎవరైతే ఉన్నారో అది మీకోసము వాళ్ళు కష్టపడతారంట. అన్యులు దేవుని పిల్లల కోసం కష్టపడతారని వాగ్దానం ఉందండి. I release it in the name of Jesus Christ. Hallelujah. 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 Some people are going to experience this kind of a blessing from now. ఈ blessings ఈ రోజు నుంచి ఎక్స్పీరియన్స్ అవుతారు. Hallelujah.
హల్లెలూయా, హల్లెలూయా. ఇంతమందికి అర్థమవుతుంది వాక్యం. ఏం చేయాలి ప్రెసెన్స్ ఆఫ్ గాడ్లో? ఆ మాట లేకపోతే దేవుడు కాపాడడు. కాపాడాలని ఆయనకు కూడా ఉంటుంది, కానీ ఆయనకి ఒక సోర్స్ ఉండాలి కదా గాడ్కి. లేకపోతే సాతాను గాడు వచ్చేస్తాడు దేవుని దగ్గరికి, నువ్వు న్యాయంగా లేవు అని దేవుని నిందిస్తాడు. నువ్వు దేని బట్టి నువ్వు అతన్ని కాపాడుతున్నావు అని అంటాడు సాతాను దేవుని దగ్గరికి వెళ్ళి. ఆ నింద దేవుని మీద రాకుండా దేవుడు ఏం ప్రిన్సిపల్ చెప్తున్నాడు? ఒక మాట పలకండి, ప్రేయర్ చేయండి, సంథింగ్ ఫెయిత్ పెట్టండి, ఒక క్రియేట్ చేయండి. ఎప్పుడైతే ఆ మాట రిలీజ్ చేస్తారో ఆ మాట నాకు కావాలి మిమ్మల్ని కాపాడటానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషం ప్రేయర్ కూడా మీ లైఫ్లో పెడదాం కాదండి. ఒక్క సెకండ్ ప్రేయర్ యేసయ్యా అన్నావా, ఆ యేసయ్యా అనే వర్డ్ ఒక 2 సంవత్సరాల తర్వాత జరగబోయే యాక్సిడెంట్ని ఈ వర్డ్ అది కాపాడుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. That's the power of the Lord. That's the power in your voice. నీ స్వరానికి అలాంటి అతీత శక్తి దేవుడే నీకు ఇస్తున్నాడండి. ఇది ఎంతమంది ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటున్నా? ఎవడైనా మాంత్రికుడు వచ్చి నిమ్మకాయలు కొబ్బరికాయలు పెట్టుకొని నీ మీద మంత్రం వేసి వాడు చాతపడి చేస్తే మనం కూడా నిమ్మకాయలు చేసి ఏదో మంత్రం వేసి చేయాల్సిన అవసరం లేదు. వర్డ్ యేసు నామమున చాతబడి శక్తులారా విడిచిపెట్టి వెళ్ళిపో. ఒక్క మాట సెలవిస్తే వెళ్ళిపోతాం. That's the word. హల్లెలూయా. అవి జరుగుతున్నాయా లేవా? జరుగుతున్నాయి. మన సంఘంలో రకరకాల చర్చెస్లో కూడా దేవుని శక్తి ద్వారా అది సాధ్యమవుతుంది. ఈ నిమ్మకాయ కొరుకు, నువ్వు చక్కగా అయిపోతావు. కొబ్బరికాయ 2 చుట్టూ తిప్పి దాన్ని కొబ్బరికాయ కొట్టు. గుమ్మడికాయ మొత్తం చుట్టూ విప్పితే ఆ దిష్టి ఏదైతుందో మొత్తం పోతుంది, దాంట్లోకి వెళ్ళిపోతుంది. అంటే నీ కోసం పండు, నువ్వు ఆ పండుని ఖరాబ్ చేస్తున్నావు. దేవుడు ఆ ఫలాన్ని తినమని దేవుడు చెప్తే ఆ ఫలాన్ని ఏమో పక్కకేస్తుంది. హల్లెలూయా. నిమ్మకాయని షర్బత్ చేసుకోవాలని అంటే నిమ్మకాయ 3 సందుల మధ్యలో పెడతారు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ పసుపు దేవుడు ఇస్తున్నాడు. మంచి ప్రతి క్రీమ్స్ని పోవడానికి యాంటీబయాటిక్ లాగా పసుపుని దేవుడు ఇస్తే మనం చాతుబడికి వాడతాం. కొన్ని పసుపు నీళ్ళలో కలిపేసి ఆ నీళ్ళను ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తావో దిష్టి పోతుందంట. ఏదైతే పోను మనకు అవసరం లేదండి. ఆయన శక్తి ఎక్కడ పెట్టాడు? పసుపులో, నిమ్మకాయలోనా? ఎక్కడ పెట్టాడు? నీ మాటలో. దెర్ ఈస్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నీ కోసము వాడు అన్ని ఏర్పాట్లు చేసుకొని సంవత్సరం చాతబడి చేస్తాడంట నువ్వు చచ్చిపోవాలని. ఎన్ని రోజులు సిద్ధపడతాడు? సంవత్సరం గట్టిగా, అంటే బిగ్గరగా వాడు ఏదైతే మంత్ర ప్రయోగాలు ఉన్నాయో విద్య అంతా ఉపయోగించి ఒక 5 గురువులను తీసుకొచ్చి పెద్ద ఒక పటాన్ని గీసి చాతుబడి చేస్తాడు. లెట్ హిమ్ కంటిన్యూ వాట్ ఈస్ డూయింగ్. ఏం మంత్రాలు వేసుకుంటున్నాడో కంటిన్యూ చెయ్యని. సంవత్సరం అయిపోయింది, ఆ మంత్రం సంబంధమైన శక్తి నా మీద వస్తుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. That's the power of the Holy Spirit. అలాంటి శక్తి దేవునికి ఉందని చెప్పట్లే, దేవుడు నీకు ఇస్తున్నప్పుడు ఆ శక్తి ఎవరికి ఉంది? నీకుందన్నాడు. యూ హ్యావ్ ద పవర్ ఇన్ ద స్పిరిట్. నీ ఆత్మకు దేవుడి శక్తి ఇస్తే నిమ్మకాయ కళ్ళలో కనిపిస్తే భయపడుతున్నావు. నీ ఆత్మకు దేవుడి శక్తిని ఇస్తే బయటికి వెళ్తున్నప్పుడు 3 సందుల మధ్యలో ఒక కొబ్బరికాయ పసుపు కుంకుమ కనిపిస్తే భయంతో పక్కకు జరిగి వెళ్తాం. అరే, వాట్ యు ఆర్ బిలీవింగ్? నువ్వు నమ్మే దేవుడు ఒక కులం సంబంధించిన దేవుడు కాదు, ఒక ప్రాంతానికి చెందిన దేవుడు కాదు, రాయి రప్ప చెట్టు కాదు. ఈజ్ ద లార్డ్, ఈజ్ ద స్పిరిట్. భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు అండి. ఒకసారి చెప్పలు కూడా దేని మీద. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? దిస్ ఈస్ ద పవర్. వీఆర్ మేకింగ్ సమ్వన్ టు బి ఫ్రీ. ఎందుకు ఈరోజు అనేక ప్రాంతంలో దేవుడు తీసుకొని పోతున్నా? టైంపాస్గా. దేశాలు దాటిపోవడానికి దేవుడు ఎందుకు పర్మిషన్ ఇస్తుంది మన సంఘానికి? టైంపాస్గా. ఏం సంపాదించాం మనం? ఆయన శక్తి. ఉపవాసాలుండి దేవుని యొక్క ప్రేమను బట్టి మన చెమటను కార్చి మన యొక్క ప్రతి పాపాన్ని తుడిచివేసుకొని తాగాలనిపించినప్పుడల్లా, పాపం చేయనప్పుడల్లా అదేం చేస్తున్నాం? పక్కకు జరిగి ఉపవాసం ఉండి ఆ తాగే అలవాటు పోయేంత వరకు నేను తినను
అన్నవాణి యొక్క నోటిలో ఆయన శక్తి ఎక్కువగా ఉంటుందంటండి. దట్స్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పౌలు దేవుని కోసం సేవ చేస్తుంటే వాళ్ళ శత్రువులు ఏమంటారో తెలుసా? పౌలును చంపే వరకు మేము అన్నపానములు పుచ్చుకోము. వాడు చేసేదే చెడు పని. ఒక దైవజనుడు, ఒక పాస్టర్, ఒక దేవుని ప్రవక్త, దేవుని అపోస్తల్ దేవుని కోసము ప్రయాసపడి ప్రజల్ని రక్షిస్తే అలాంటి వాడి కోసం ఒక గ్యాంగ్ తయారై ఏమనుకుంటుందంట ఆ గ్యాంగ్ అంతా? ఆ పాస్టర్ని, ఆ దైవజనుల్ని చంపే వరకు మేము అన్న పానములు పుచ్చుకోము. వానికి అంత కసి ఉంటే మనకెంత ఉండాలండి? ఆ చెడ్డవాడికి, ఆ మంత్రికుడికి అంత కసి ఉంటే మనకెంత ఉండాలా? హల్లెలూయా. ఆ మాంత్రిక శక్తి నీపై వస్తుంటే యేసు నామములో అది వెళ్ళిపోవాలి. భయంతో చెప్పడం కాదు, కాన్ఫిడెంట్గా చెప్పాలి. బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ స్పీక్ ఇట్ అవుట్. హల్లెలూయా, హల్లెలూయా. నీ మాట వాడి దగ్గరికి వెళ్తున్నప్పుడు అగ్నిగా కనిపిస్తుందంట. ఇన్ని దేవుళ్ళని చూశాను, ఇన్ని దేవతలను చూశాను, చాతబడి చేస్తే ఎవ్వరు కాపాడలే, చచ్చిపోయారు. ఇదేంది? ఏదో వెలుగు వస్తుంది. నేను చెప్పాను ఒక మాట, యేసు ప్రభు అవసరం లేదండి, నువ్వు చాలా వ్యక్తికి. హల్లెలూయా. వచ్చే వెలుగు నీ ఆత్మ. వానికి కనిపిస్తుంది కదా, ఏదో వెలుగు వస్తుంది, ఏదో వచ్చేవాడు యేసు ప్రభు కాదండి. చిన్న దాంట్లోకి పెద్ద మనిషి ఇన్వాల్వ్ చేయకండి. ప్రతి మంత్రికుడు చిన్నవాడే, నీ ముందర నా ముందర. హల్లెలూయా. కానీ భయాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో నీకన్నా గొప్పవాడు మంత్రికుడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి బాగా విశ్వాసం ఉంటుందండి, ఏ మంత్రికుడు నన్నేం చేస్తాడు? ఆడు చేస్తాడు. ఎందుకో తెలుసా? వీడు మాట పలకడు, ఏం చేయడు, నమ్మకం అయితే గట్టిగా ఉంటుంది, అన్నీ తగులుతాయి వీనికి. అంటే విశ్వాసం ఒకటే కాకుండా ఏం చేయాలి? ప్రేయర్లో వర్డ్ రిలీజ్ చేయాలి. నా ప్రతి వ్యతిరేకతను యేసు నామంలో కొట్టివేస్తున్నా. నా భవిష్యత్తులో రాబోయే ప్రతి ఒక్క చీకటి క్రియలను కొట్టివేస్తున్నా. నా పిల్లల మీద ఏ శాపాలు, ఏ చీకటి ప్రభావాలు రాబోతున్నాయో ఈరోజు ఇప్పుడే యేసు నామంలో కొట్టివేస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రేయర్ మీరు చేస్తే కనుక ఒక మాట చెప్పనా, ప్రతి ఒక్కరు దైవజనులుగానే మారుతారు. ఎవ్రీవన్ ఇస్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో వచ్చి మిమ్మల్ని అడుగుతారు, ఎక్కడికి వెళ్తురంటగా చర్చ్కి, అక్కడ వెళ్తే బాగా అవుతుందంటగా. అవును, బాగా అవుతుంది, నన్ను కూడా తీసుకొని వెళ్ళావా? ఏం చేస్తాం అప్పుడు మనం? ప్రాఫెట్కి ప్రే చేసి, ప్రాఫెట్కి కాల్ చేసి తీసుకురావాలనుకుంటున్నాను, సో ప్రే చేయని అని అంటాం. మంచిదే, అదొక విశ్వాసం, మంచిది. ఎప్పుడు దాంట్లోనే ఉందామా? చెప్పు, నీ సమస్య ఏం చెప్పు, నీ సమస్య ఏం చెప్పు. నాకు బాగా పెయిన్ వచ్చేసింది, ఇదంతా కూర్చోలేకపోతుంది. కిరణు ఫస్ట్ బీ హియర్. యేసు నామములో స్వస్థత ప్రకటిస్తున్నా. ఆ మాట పలికిన తర్వాత ఆయన అనుకుంటాడంట, ఈడే ఇంత శక్తివంతంగా ఉంటే పోయిన చర్చ్ ఎలా ఎంత పవర్ఫుల్గా ఉంటుంది. Faith was discovering the nations of the Lord. అలాంటి విశ్వాసాన్ని మీలో విస్తరింప చేయడానికే అండి సిలువలో యేసు ప్రభు రక్తం కార్చాడు. ఆయన సిలువలో చనిపోయి మరలా తిరిగి లేచాడు. బికాస్ ఆఫ్ యూ. ఎవరో కోసం కాదు, నీ కోసం. నువ్వు పాపంలో బంధించబడొద్దని, నీ పాపం వెళ్ళిపోవటకు ఏ మానవుడు, ఏ ఒక వ్యక్తి రక్తం కార్చాడు? ప్రతి వ్యక్తులు రక్తాన్ని అడిగేవాడు. మనం న్యూస్లో చూస్తాం, బంగారం తీయాలంటే ఏం అడుగుతాడు వాడు? బలి. ఏ బలి? నరబలి. అంటే నరుని రక్తం కావాలి. అదొక విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం ఏం అడుగుతుందని చెప్తారు? రక్తం అడుగుతుంది. ఆ కోడి రక్తం, మేక రక్తం, కుదిరితే మనిషి రక్తాన్ని కూడా అడుగుతారు. అందరూ రక్తం అడిగేటోళ్ళే. రక్తం ఇచ్చిన వాడెవరండి? గట్టిగా చెప్దాం పేరు. వన్స్ అగైన్ జస్ట్ స్పీక్ ద నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. దట్స్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఇస్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆ నామము కలిగిన వాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన కార్చిన రక్తంలో అంత శక్తి ఉంది. ఎవ్వరి లోకంలో చూసిన రక్తం అడిగేవాడు తాగుతూనే ఉంటారు, ఈ రక్తం పీలుస్తూనే ఉంటారు.
హల్లెలూయా. కొంతమంది డాక్టర్స్ పిలిచినట్టు కొంతమంది మాంత్రికులు కావచ్చు, రకరకాల విగ్రహాలు కావచ్చు, పిలుస్తూనే ఉంటారు. నాకు ఆ పూజ కావాలి, నాకు ఈ పూజ కావాలి, నాకు అలా చేయి, నాకు ఇదా చేయి, అలా చేయి, చేస్తున్నంతసేపు పిలుచుకుంటూనే ఉంటాడు. ఈరోజు దేవుడు ఏం సెలవిస్తున్నాడని? గుడి చుట్టూ 10 సార్లు తిరగమంటున్నాడా? 1000 కొబ్బరికాయలు తీసుకొచ్చి దీని ముందు కొట్టమంటున్నాడా? అవసరం లేదు. నీ దిల్ సాఫ్ చేసుకొని, నీ హృదయం యేసు రక్తాన్ని బట్టి క్లీన్ చేసుకొని మాట సెలవివ్వండి. నీ భవిష్యత్ని డిజైన్ చేసి పెడతాదంట. నీ భవిష్యత్ ఎంత చెత్తగా ఉండని. హల్లెలూయా. జాతకాలు చెప్తారు కొంతమంది, పోతారు కదా అప్పుడప్పుడు. పోతారా? ఎప్పుడో ఒకసారి పోయినప్పుడు చెప్తాడు. ఏమని అంటాడు? నీ జాతకంలో అది ఉంది, ఈ దోషం ఉంది, అది ఉంది అని అంటాడు. ఒక నిజంగా ఉంటే ఈ మాట పలికిపోండి. ఒక నిజమైన వ్యక్తి అయితే ఈ మాట పలికిపోండి. వాడు ఆత్మలో చూసి ఏమనాలా? అరే దోషమే పోయింది కానీ అంటే సీ దట్ అఫ్ కోర్స్ వాళ్ళకు కూడా శక్తి ఉంది, వాళ్ళకు కూడా ఆ మహిమ ఉంది. నేను వెళ్ళేది అనట్లేదు. ఆ దయ్యాలకు కూడా శక్తి ఉంది, అందుకే దయ్యం అంటారు. అర్థమవుతుందా? దయ్యానికి శక్తి లేకపోతే దయ్యం అంటారా? మనిషి అంటారు. మనిషికి శక్తి ఉండదు కాబట్టి. అదే మనిషి దయ్యంలాగా చేస్తే మనిషికి దయ్యం పట్టిందని అంటారు. సీ దస్ కైండ్ ఆఫ్ ఎ కాంట్రవర్సీ. సో ఎనీవే, ఈరోజు యేసుక్రీస్తు నామములో మనందరికీ శక్తి ఇవ్వబడ్డాది. ఆ శక్తి అనేది మీలో రావటానికి మీరు పర్మిషన్ దేవునికి ఇస్తే ఆ శక్తి వస్తుంది. తర్వాత నుంచి ఏం చేయాలి? మీరు ప్రతిరోజు ఏం చేయాలా? పొద్దున లేవగానే చీపురు కట్ట పట్టుకోవడం కాదు. పొద్దున లేవగానే బాసన దగ్గరికి ఒకటే తోముడు కాదు. ఏం చేయాలా? మార్నింగ్ లేవగానే రిలీజ్ ద వర్డ్. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలా? ఆయన ఒప్పుకుంటాడో సంతకం పెడతాడో లేదు. పొద్దున లేచి యేసు క్రీస్తు నామమున జరగాలని పలికి వెళ్ళాను. నీకన్నా ముందు నీ మాట వెళ్ళి అతని మనసులో ఉన్న డోర్ కొడుతుంటుందండి. ఎంఆర్ఓ డోర్. హల్లెలూయా. నేను చెప్పేది ఏదో జోక్ కాదండి. ఫాలో మీ. నేను సేవలోకి వెళ్తున్నప్పుడు నా చుట్టూ ఒకసారైనా రండి, అద్భుతాలను మీకు చూపిస్తాను. ఈ ప్రాంతంలోగా ఈ ప్రాంతంలో అంత విశ్వాసం లేదు, ఎక్కువ దగ్గర ఉన్నాం కాబట్టి. ఎప్పుడో ఒకసారి పోతే చూస్తున్నావా వరంగల్ కానీ అక్కడ ఇక్కడ ఒకటే మాట పలుకుతాను. జస్ట్ వన్ వర్డ్. ఆ రోగం ఉంటుంది, నీ రోగం వెళ్ళిపోయింది చూసుకో అంట. ప్రే చేయడం కాదు, ఇప్పుడు వెళ్ళిపోయింది చూసుకోండి. ఫిక్స్ దట్స్ ఎ మిరకిల్. ఒక 2 daysలో ఏ సంతకాలు పెట్టని వాళ్ళు ఉన్నారో ఆ సంతకాలు పెట్టేలాగా అయిపోతారు. ఎందుకు? మాట పలికేసి. హల్లెలూయా. అంతేగాని ఏడ్చుకుంటూ ఎవరు నాకు సాయం చేస్తలేరు, ఎవరు నాకు తోడలేరు, ఎవరు నాకు మార్గదర్శకాలు లేరు, నా బంధువులందరూ నన్ను విడిచిపెట్టిపోయారు, నా తల్లిదండ్రులందరూ విడిచిపెట్టిపోయారు. ఎందుకు? నీకు దేవుడు స్వరాన్ని ఇచ్చాడు అని మర్చిపోతున్నావు కాబట్టి. హల్లెలూయా. అందరు విడిచిపెట్టిపోతున్నారని బాధపడుతూ ఏడవాలా అవసరం లేదు. క్రియేట్ ఏ మదర్, క్రియేట్ ఏ ఫాదర్ బై యువర్ వాయిస్. మీ అన్న లేకపోతే పర్వాలేదండి, నీ స్వరం ఎప్పుడైతే పలుకుతావో మీ అన్నలాగానే పనిచేస్తుంది మీ స్వరం. అంతమందికి అర్థం అయితే లేదు. ఓకే, లెట్ మీ కామ్ డౌన్. హల్లెలూయా. 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 సో మరి ఈ రోజు నుంచి ప్రేయర్ స్టైల్ మార్చుదామా? ఏం చేద్దాం? మనం నమ్మిన దేవుడు రాయి రప్ప కాదు, ఈజ్ ద ట్రూ గాడ్. ఒక విగ్రహం కాదండి. విగ్రహం పెట్టాం ఏమన్నా? పెట్టలే. హల్లెలూయా. దేవుడి చర్చిలో ఉన్నాడా? ఉన్నాడు. దాంతోపాటు ఎక్కడ ఉన్నాడు? ఎక్కువ ఎక్కడ ఉంటాడు? నువ్వు మీ ఇంటికి వెళ్ళినా యాక్చువల్గా దేవుడు నీతో ఉన్నట్టు కాబట్టి దేవుడు మీ ఇంట్లో కూడా ఉన్నట్టు. నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు ఇంట్లో కూడా దేవుడు. అర్థం చేసుకో, నీ ఫెయిత్ని క్రియేట్ చేసుకో. అందరికి ఏముంటుంది? ప్రాఫిట్ రావాలి, మా ఇంటికి వచ్చి ప్రే చేయాలి, నూనె పోయాలి, అది చేయాలి, ఇది చేయాలి. ఒక వర్డ్ చెప్పండి ప్రవక్త గారు అని ఒక మాట చెప్పినప్పుడు నాకు విశ్వాసం పెరుగుతుంది. నీ మాట చెప్పను, ఆ విశ్వాసాన్ని బట్టి నేను మాట విడుదల చేస్తే అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి ఈ ప్రేయర్ మరి చేస్తారా? మళ్ళీ మర్చిపోతారా? మీకు ఒకవేళ కళల్లో ఇబ్బందులు అయినా, నిద్ర పట్టట్లేదు, ఇంకేదైనా యుద్ధం చేస్తున్నా, మీరు పరిగెత్తుతూనే ఉంటారు కళల్లో, పొద్దున లేచేసరికి అలసట అనిపిస్తారు. అయితే ఇంకా కొన్నిసార్లు ఎందుకు? నువ్వు యుద్ధం చేస్తున్నావు, నేను యుద్ధం చెయ్యను అన్నప్పుడు నువ్వేం చేయాలి? మరి
శరీరపరంగా యాక్టివ్ ఉన్నప్పుడు మాట పలకాలి, పడుకున్నప్పుడు హాయిగా నిద్రపోతాం. యుద్ధం చేసేది నువ్వు కాదు, ఎవరు, ఇంకా నువ్వు పలికిన మాట. దట్స్ అ వర్డ్, దట్స్ ద వర్డ్, దట్స్ ద వర్డ్. ఎంతమందికి ఆ పవర్ ఎక్స్పీరియన్స్ అవ్వాలని అనుకుంటున్నారు? అందరు అనుకుంటున్నారా? ఏం చేయాలి మరి? ఏం చేయాలి? మాట్లాడాలా, పలకాలా? పలక. ఇప్పుడు నీ సమస్య నీ ముందు ఉంది. యేసుప్రభు ఏమన్నాడు? కొండను చూసి కొండ గురించి ప్రార్థన చేయమని చెప్పాడు. కొండను చూసి ఏమన్నాడు? దాంతో మాట్లాడన్నాడు, దాన్ని పలకండి అని చెప్పాడు. మనం ఏం చేస్తాం? ఆ కష్టం గురించి, ఆ సమస్య గురించి దేవునికి చెప్తాం. హల్లెలూయా. చిన్న పిల్లలు ఉంటారండి, దెబ్బ తాకినా ఎవడన్నా వచ్చి కొట్టినా ఏం చేస్తారు? మా అమ్మకి చెప్తా, నిజంగా వచ్చి చెప్తాను. జరం కొంచెం వయసు మీద పడిన తర్వాత, ఒక 25-30కి వచ్చిన తర్వాత ఒక గొడవ అయింది, వచ్చి తండ్రికి చెప్తాడా? ఏం చేస్తాడు? మీరే డీల్ చేస్తాడు. మరి ఇప్పుడు నిజంగా మీరే డీల్ చేసుకుంటే ఆత్మీయలో పెద్దవాళ్ళు అయినట్టు. ఇంకా యేసుప్రభు దగ్గరికి వచ్చి, యేసయ్యా వాడు నన్ను అట్లా అంటుండు, ఇట్లా అంటుండు, నాకు సమస్యలు ఉన్నాయి, అట్లా ఇట్లా అన్నావు అనుకో, ఆత్మీయలో మీరు బచ్పన్. అది మీరు చేసే దాన్ని బట్టి ఇదే మీకు ప్రూఫ్. దిస్ ద టెస్టిమోనీ ఫర్ వాట్ యు ఆర్ డూయింగ్. హల్లెలూయా. పలకటం నేర్చుకోండి, కార్యాలు చూడటం దేవుడు మీకు నేర్పిస్తాడు. హల్లెలూయా.